68వ వారం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నా యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. చూడండి, మన పెద్దలు ఒక మాట చెప్పిండ్రు. ఏమిటి అంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మరి మాతృదేవోభవ అంటే ఎందుకన్నారు అంటే, కన్న తల్లి ఒక దేవతతో సమానము. మరి కన్న తల్లి దేవతతో సమానం ఎట్లయితుంది అంటే, మనను 9 నెలలు మోసి మనకు జన్మనిచ్చింది. మనము చిన్నగా ఉన్నప్పుడు మలమూత్ర విసర్జన చేస్తే కడిగింది. ఆమె ఆకలి కొని కూడా మనకు అన్నం పెట్టింది. ఆమె యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తాన్ని పాలగా మార్చి మనకు ఆహారాన్ని ఇచ్చింది. అటువంటి శక్తి పూరితమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అమ్మ. అమ్మకంత గొప్పతనం ఉంది. అంటే దైవం కంటే కూడా గొప్పది మన అమ్మ. మరి అంత గొప్పదైనటువంటి అమ్మను చాలా మంది పిల్లలు ఉంటారు, అమ్మని కూడా కేరీ చేయరు, అమ్మని తిడతా ఉంటారు, అమ్మని ఇబ్బంది పెడతా ఉంటారు. అమ్మ చెప్పినట్లే విన్నారు, అమ్మోడు చెప్తే వీరోడు చేస్తారు, అల్లరి చేస్తారు, లొల్లి చేస్తారు, ఈ సామాన్ కావాలి, ఇది కావాలని మారం చేస్తారు. అమ్మనే కదా మీకు జన్మనిచ్చింది, అమ్మనే కదా మీకు పోషణ చూసింది, అమ్మే కదా మీకు అన్ని విధాల సపర్యాలు చేసింది. అమ్మ చెప్పినట్టు వినాలి, అమ్మ చెప్పినట్టు నడుచుకోవాలి, అమ్మ చెప్పినట్టు చదువుకోవాలి, అమ్మ చెప్పినటువంటి మాటకు మీరు కట్టుబడి ఉండాలి. అమ్మకు భగవంతునికి మనం ఎంత విలువిస్తామో అమ్మకు కూడా అంత విలువ ఇయ్యాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా చూడండి, మనం పెద్దవాళ్ళమైన మన అమ్మలు ముసలోళ్ళు అయినరు. అమ్మోళ్ళని మనము రోజు తిన్నవా అమ్మ, తినలేవా అనే వాళ్ళ యొక్క బాగోగులు చూడాలి. వాళ్ళకు బట్టలు ఉన్నాయా లేవా వాళ్ళ చూడాలి. మనం కోడంగల్కో తాండ్రుకు పోయినప్పుడు వాళ్ళు తినేటటువంటి వస్తువులు, పండ్లు, ఫలాలు తెచ్చి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడితేనే మనం ఈ రోజు గీడ ఉన్నాం. వాళ్ళు ఎంతో కష్టపడితేనే మనం ఈ రోజు మనం మనుషులుగా బతకగలుగుతున్నాం. వాళ్ళే లేకపోతే మనము లేము. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రులకు మనం వాళ్ళకు గౌరవించాలి, వాళ్ళకు మంచి సపర్యాలు చేయాలి. కోడళ్ళు ఉంటే కూడా వాళ్ళ బట్టలు ఉతకాలి, వాళ్ళకు మంచి అన్నం గాని, తర్వాత వాళ్ళకు అన్ని సేవలు మనం చేయాలి. ఎందుకు చేయాలంటే, మన ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలకు సేవ చేస్తే సాక్షాత్తు భగవంతునికి సేవ చేసినట్లుగే. మరి అత్తమామల సేవ చేసినా, అదే విధంగా కొడుకులుంటే తల్లిదండ్రి సేవ చేసినా అది భగవంతుని సేవతో సమానము. అటువంటిది అమ్మ. అంత గొప్పది అమ్మ. అమ్మకున్నటువంటి శక్తి ఎవరి కూడా లేదు, అంత గొప్పది అమ్మ. కాబట్టి అందుకే మాతృదేవోభవ అని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగింది. మరి తర్వాత రెండవది పితృదేవోభవ. పితృదేవోభవ అంటే మన తండ్రి కూడా దేవతతో సమానం. ఎందుకు అంటే, తండ్రి బయట పోయి కష్టపడి నాగలిగొట్టి, గుణకగట్టి, తర్వాత వ్యాపారం చేసి, లేకుంటే రకరకాలైనటువంటి పనులు చేసి, ఆటో నడిపి, బండ్లు నడిపి, అట్లా చెమటబొట్టు ఒడిసి కష్టపడి డబ్బులు తెస్తేనే కదా మనం బట్టలు తెచ్చుకున్నది. ఆయన కష్టపడి బియ్యం తెస్తేనే కదా మనం తిన్నది. ఆయన కష్టపడి మనకు అన్ని మన సాలె ఫీజులు కట్టి మనకు బట్టలు తెచ్చి రకరకాలైనటువంటి సేవలు చేస్తున్నది ఎవరయ్యా అంటే మన తండ్రి. మరి అదే విధంగా పెళ్లిడికి వచ్చిన తర్వాత మనకు పెళ్లిళ్ళు చేయాలన్నా, బంగారం కొనాలన్నా, తర్వాత ఇతరత్ర వస్తువులు కొనాలన్నా, మిమ్మల్ని చదివించాలన్నా, పైసదులు చదివించాలన్నా, అది అంతా కూడా చూసుకునేది తండ్రి. ఆ తండ్రి లేకపోతే మన జీవితం అంతా అంధకారం అయిపోతుంది. మరి ఈ రోజు చూడండి, తండ్రి లేని పిల్లలకు తెలుస్తుంది తండ్రి యొక్క గొప్పతనం, అమ్మ లేని పిల్లలకు తెలుస్తుంది అమ్మ యొక్క గొప్పతనం. అంటే తండ్రికి అంత గొప్ప శక్తి ఉంది. తండ్రి లేకపోతే మన జీవితం అంతా శూన్యమైపోతుంది. ప్రతి దానికి తండ్రే తోడ్పడతాడు. కాబట్టి తండ్రిని కూడా దేవునితో సమానంగా మనం చూడాలి. మరి చూస్తారుగా పిల్లలంతా మీరు, తండ్రి ఇప్పుడు చాలా మంది ఏముంది అంటే, ఆ సినిమా హీరోలు, వాళ్ళు వీళ్ళు ఫేవరెట్, వారి ఫేవరెట్ కాదు. మన కష్టం వచ్చినా, మనకు జ్వరం వచ్చిందంటే హాస్పిటల్కి దొరికిపోయేది తండ్రి, మన స్కూల్ కు ఫీజులు కట్టేది తండ్రి, మనకు అన్నం తెచ్చిపెట్టేది తండ్రి, మనకు పనులు తెచ్చిపెట్టేది తండ్రి, మన బాగోగులు చూసేదంతా తండ్రి. కాబట్టి అందుకే పితృదేవోభవ అన్నారు. తర్వాత మూడవది ఆచార్య దేవోభవ. ఆచార్య దేవోభవ అంటే, ఆచార్యుడు అంటే ఎవరు? గురువు. ఆచార్యుడు అంటే ఎవరు ఒకసారి చెప్పండి. ఆచార్యుడు అంటే గురువు.
గురువు మనకు సాలి చెప్పి మంచి విషయాలను మనకు తెలియజేసి అటువంటి ఆ గురువు ద్వారానే మనం రేపన్నాడు జ్ఞానం పొందాలన్నా, ఆ గురువు ద్వారానే మనము తెలివివంతులం కావాలన్నా ఒక గురువు ద్వారానే సాధ్యమవుతుంది. మరి మీ టీచర్లంతా కూడా ఒక దేవునితో సమానం. ఎవరు? మీ గురువులు గాని మీ టీచర్లు గాని అందరూ కూడా ఒక దేవునితో సమానం. అదే వాళ్ళు అంత శక్తి వాళ్ళ లోపల ఉన్నది. మరి చూడండి, మరి గురువు అంటే మీరు పిల్లలు ఉన్నారు కదా, ఈ స్కూళ్ళల్లో చెప్పేటటువంటి గురువులే గురువులా కాదు. ఆధ్యాత్మికంగా కొన్ని మంచి విషయాలు చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా గురువుతో సమానం. గురువు కూడా భగవంతునితో సమానం. ఈ రోజు సత్సంగంలో ఈ చిన్ని విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ చిన్ని అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.